వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రాజేశ్వరి. నేను అనిల్. 2019లో టీడీపీ కొనసాగి ఉంటే 2020లోనే పోలవరం పూర్తయ్యేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2027 నాటికి పునరావాసం పూర్తి చేస్తామని, నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టు నుంచి నీళ్లు వదులుతామని తెలిపారు. ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మన ప్రభుత్వం వచ్చింది, అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటించారు. పోలవరం కోసం నిర్వాసితులు భూమిని త్యాగం చేశారన్నారు. ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. గతంలో నిర్వాసితులకు 4,311 కోట్లు చెల్లించామన్నారు. నిర్వాసితులకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. డీలిమిటేషన్ పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలను సంప్రదించాకే డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. పునర్విభజనకు జనాభా ఒకటే ప్రామాణికం కాదని, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నారు. జనాభా నియంత్రణ రాష్ట్రాలకు శాపం కాకూడదన్నారు. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదని చెప్పారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని, ఎక్కువ సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లను కొనసాగించాలని, అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలన్నారు. 2026లో జనాభా లెక్కలు చేపట్టి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి అనుకోవటం సరికాదన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్న రీతిగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కాంగ్రెస్ బీజేపీ మైత్రి నిన్న అసెంబ్లీలో బయటపడిందన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒప్పందం చేసుకుని బీఆర్ఎస్ పై దాడి చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరకాటంలో పడినప్పుడు బీజేపీకి స్క్రిప్ట్ ఇచ్చి బీఆర్ఎస్ పై దాడి చేయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్నే సభలో బీజేపీ ఎమ్మెల్యేలు, బయట కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని, కేంద్రం అనుమతులను బీజేపీ ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ భాష మాట్లాడే కన్నా ఆ పార్టీలో విలీనమైతే మంచిదన్నారు. డిప్యూటీ సీఎం బట్టి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని డాక్టర్ కె సంజయ్ విమర్శించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అనడం సబబు కాదన్నారు. సబితా ఇంద్రారెడ్డిని బట్టి అవమానించారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలనే కేటీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. శాంతి భద్రతలపై ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ శాంతి భద్రతలపై సమాధానం చెప్పాలన్నారు. తన ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీతో పాటు అనుచరులపైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటన్నారు. ఇప్పటికీ గాంధీపై చర్యలు తీసుకోకపోవటం సరికాదని కౌశిక్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు. రెండు పార్టీల వ్యవహారం సభలో కుల్లంకుల్లాగా స్పష్టమైందన్నారు. బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీలా ఉందన్నారు. ఇక్కడ చోటేబాయ్ ఎంత అవినీతి చేసినా బడేబాయ్ ఆదుకుంటున్నారన్నారు. సభలో తాము మాట్లాడకుండా మైక్ కట్ చేశారని చెప్పారు. పోస్టాఫీస్ పేరుతో నకిలీ పాస్ పుస్తకాలు అమ్మిన ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా కిషన్ నగర్ గ్రామంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా పాస్ పుస్తకాలు పోస్ట్ మ్యాన్ రామ్జీ అమ్మినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. పుస్తకాలు కొనుగోలు చేస్తేనే పెన్షన్ ఇస్తారని, తమకు పోస్ట్ మ్యాన్ హుకుం జారీ చేశారని పింఛన్దారులు ఆరోపిస్తున్నారు. పాస్ బుక్ పేరుతో ఒక్కొక్కరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా సమాచారం. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే మొత్తం పింఛన్ తమకు అందటం లేదని పింఛన్దారులు వాపోతున్నారు. అలాగే పెన్షన్ డబ్బులతో తమ అనుమతి లేనిదే ఇంటి పన్ను కట్టుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. అదేవిధంగా పోస్ట్ మ్యాన్ రామ్జీ అక్రమ వసూళ్లకు పాల్పడినట్టుగా బాధితులంతా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ నగర్ గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలమాపాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో భూముల విక్రయాలను రేవంత్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఈ 400 ఎకరాల భూమికి ఆనుకుని జీవ వైవిధ్యానికి నిలువైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయంటూ కిషన్ రెడ్డి వివరించారు. 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. అలాగే నగరానికి ఊపిరిని అందించే ఆక్సిజన్ వనరుగా ఉందని, అందుకే భవిష్యత్ తరాల కోసం ఈ స్థలాలను రక్షించాలని లేఖలో పేర్కొన్నారు కిషన్. రంగారెడ్డి జిల్లా బడంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్మాజ్గూడ బోయిపల్లి ఎన్క్లేవ్ కాలనీలో భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బోయిపల్లి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డిపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. 1982 జీపీ లేఅవుట్ చేసి సర్వే నెంబర్ 39, 40, 41, 42, 44లలో మొత్తం 5 ఎకరాల 7 కుంటల భూమి విక్రయించేశారు. దీంతో లేఅవుట్లో 236 గజాల పార్కు స్థలం ఉండగా భూ యజమానులు ఆక్రమణకు తెరలేపారు. దీంతో స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి అధికారులు చేరుకోవడంతో పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అడ్డగించిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి ఓ విమానం వెళ్లింది. శ్రీవారి ఆలయంపై విమానాలు ప్రయాణించడం ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం నిషిద్ధం. అయినా కేంద్ర విమానయాన శాఖ పట్టింపు లేకుండా వ్యవహరిస్తుంది. శ్రీవారి ఆలయ పరిసరాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని టీటీడీ కేంద్రాన్ని కోరింది. మరోసారి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపం నుంచే విమానం వెళ్లింది. దీంతో విమానయాన శాఖ వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో చోట దుర్వాసన వస్తున్నట్టుగా సిబ్బంది గుర్తించారు. టీబీఎం మిషన్ కటింగ్ కొనసాగుతోంది. మట్టి నీటిని రెస్క్యూ టీం తోడుతోంది. ప్రతి 2.5 కిలోమీటర్లకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 6 కార్మికుల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఇంటిలో ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపే విధంగా ఖమ్మం జిల్లాలో మా పాప మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో మా పాప మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని కలెక్టర్ ముజమిల్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. రామచంద్రపురం గ్రామంలోని భావనత్ కృష్ణవేణి భరత్ నాయక్ దంపతులకు 2025 మార్చి 1న ఆడపిల్ల జన్మించింది. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి జిల్లా కలెక్టర్ స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్ అందించి సాల్వాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ భగవంతుడు అవకాశం ఇస్తే తనకు ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటానని చెప్పారు. చదువులో అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా బాగా రాణిస్తున్నారని, ప్రతి తరగతిలో మొదటి 3 స్థానాల్లో అమ్మాయిలు ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్ బాక్స్ ఇచ్చి మంచి సందేశం అందించాలని, మహాలక్ష్మి ఇంట్లో పుట్టినందుకు శుభాకాంక్షలు తెలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభించారు. ఉత్సవాలకు దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29న ఆలయ ప్రధాన వీధిలో స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 10 గంటలకు శివదీక్ష శిబిరాల వద్ద కన్నడ భక్తుల వీరాచార విన్యాసాలు జరుగుతాయి. అగ్నిగుండ ప్రవేశం కూడా ఉంటుంది. 30న ఉదయం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉగాది పచ్చడి వితరణ చేస్తారు. 31న రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, ఏకాంత సేవలతో ఉత్సవాలు ముగుస్తాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 31వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ యువ శ్రీనివాసరావు దంపతులు ఘనంగా ప్రారంభించారు. ముందుగా అర్చకులు, వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే కన్నడ భక్తులకు క్షేత్రంలో పలుచోట్ల చలువ పందిలు, సామియానాలు, నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ యువ శ్రీనివాసరావు తెలిపారు. తిరుమల టీటీడీ ట్రస్టుకు, స్కీమ్లకు విరాళాలు వెల్లువెత్తాయి. వివిధ ట్రస్టులకు 2,45,00,000 రూపాయల విరాళాలు వచ్చాయి. చెన్నైకి చెందిన జినేశ్వర్ ఇన్ఫ్రా వెంచర్స్ వారు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. శ్రీలంకకు చెందిన దాత ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు ₹1,00,00,000 విరాళాన్ని అందించారు. నోయిడాలోని పసిఫిక్ బీపీఓ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు ₹45 లక్షల విరాళం ఇచ్చారు. విరాళం డీడీలను శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు యువో వెంకయ్య చౌదరికి అందించారు. గడిచిన 10 రోజుల్లో ₹30 కోట్ల పైగా టీటీడీకి విరాళాలు అందాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో 2వ రోజు భువనేశ్వరి పర్యటించారు. కుప్పం పీఈఎస్ గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కుప్పం పట్టణంలో నూతన ఇండియన్ బ్యాంక్ ను ప్రారంభించారు. త్రైత సిద్ధాంత తెలుగు క్యాలెండర్ను భువనేశ్వరి ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో పోలీసుల కాటన్ సెర్చ్ నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం పానకం, 6 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. 30 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 50 బైకులను సీజ్ చేశారు. యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ దేవేందర్ రావు పేర్కొన్నారు. ఒకేసారి పోలీస్ కేసు నమోదైతే ప్రైవేట్ జాబ్ కూడా రాదని హెచ్చరించారు. గుడుంబా తయారీ, బెల్ట్ షాపుల నిర్వహణ, ఇసుక అక్రమ రవాణా, కల్ప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువకుల సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మేడ్చల్ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు డిపో మేనేజర్ సుధాకర్ జూట్ బ్యాగులను అందజేశారు. అనంతరం ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండాకాలం కావడంతో ఆర్టీసీ ఉద్యోగులకు కొంచెం చల్లదనంగా ఉంచేందుకు వాటర్ బాటిల్ పెట్టుకునేందుకు జూట్ బ్యాగులను అందజేశామని సుధాకర్ తెలిపారు. డిపోలో ఉద్యోగులు భోజనం చేసేందుకు భోజనశాల ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డిపో అసిస్టెంట్ మేనేజర్ జి రామారావు, అసిస్టెంట్ ఇంజనీర్ వి స్నేహలత, డిఎం ఆఫీస్ సూపరింటెండెంట్ పిఎస్ఎన్ రావు, వెల్ఫేర్ బోర్డు మెంబర్ బి కిషన్, భూమిరెడ్డి, డిపో సిబ్బంది పాల్గొన్నారు.
మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఇప్పటివరకు ఉన్న 74 మంది డాక్టర్లు బదిలీలపై వెళ్లగా మిగిలిన 17 మంది డాక్టర్లతో ఆసుపత్రి నత్తనడకగా సాగుతుంది. డాక్టర్ కోటేశ్వరిని ఆసుపత్రి సూపరింటెండెంట్గా నియమించారు. వచ్చిందే తడవుగా సూపరింటెండెంట్ కోటేశ్వరి అత్యవసర సమయంలో వీఐపీ పేషెంట్లకు కేటాయించవలసిన పే వార్డులన్నీ ఎత్తివేశారు. మదనపల్లి ఆసుపత్రిని ఎమ్మెల్యే సాజియాన్ భాష సందర్శించిన సమయంలో డాక్టర్లు సేద తీరేందుకు పే వార్డు రూమ్లు ఉపయోగించడం సరికాదని, ఇలాగే కొనసాగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అయినా సూపరింటెండెంట్ కోటేశ్వరి మాత్రం తన పనితీరును మార్చుకోలేదు. ఆసుపత్రి ప్రేమికులకు అడ్డాగా మారిందనడానికి ఈ మధ్య జరిగిన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సులను పనిచేసే ఉద్యోగి భార్య గలాట ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంత జరుగుతున్నా సూపరింటెండెంట్ కోటేశ్వరి పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలో సరైన సేవలు లేక పేషెంట్లు రోజురోజుకు తగ్గిపోతున్నా ఆసుపత్రి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మదనపల్లి ఆసుపత్రి పనితీరు ఉంది. నకిలీ విత్తనాలతో వరి పంటకు నష్టం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్లకు చెందిన రైతు రామిడి రాజయ్య ఆరోపించారు. గ్రామంలోని ఓ ఎరువుల దుకాణంలో దొడ్డు రకం వరి విత్తనాలు కొనుగోలు చేసి తమకున్న 2.5 ఎకరాల సాగు చేయగా సగం పంట పొట్టు దశలో ఉండగా మరికొంత గొలుసు వేసిందని తెలిపారు. ఎకరాలకు 20,000 రూపాయల పెట్టుబడి ఖర్చు వచ్చిందని బాధిత రైతు తెలిపారు. బెరుకులతో దిగుబడి రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యవసాయ అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ నెల 30వ తారీఖున హుజూర్ నగర్ పట్టణంలో జరగనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో సభాస్థలిని పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 9 మంది మావోయిస్టుల పోలీసులు ఎదుట లొంగిపోయిన వారిపై 26 లక్షల రూపాయల రివార్డు ఉందని ఎస్పీ కిరణ్ చౌహాన్ వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బంగారం షాపులో దొంగతనం జరిగి 24 గంటలు గడవక ముందే మహిళా దొంగను పట్టుకున్నారు పెద్దపల్లి పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పైడా బజార్లో బంగారం షాపులో షట్టర్ తాళం పగలగొట్టి ఓ మహిళా దొంగ 2,50,000 రూపాయల విలువ గల 100 గ్రాముల బంగారం 40,000 నగదును అపహరించింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న పెద్దపల్లి పోలీసులు పట్టణంలోని అన్ని సీసీ ఫుటేజ్లను పరిశీలించి మహిళా దొంగ కదలికను గుర్తించి ఇంటికి వెళ్లి మరీ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ మహిళా దొంగ వద్ద నుండి 100 గ్రాముల బంగారం 40,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ విలాసాలకు అలవాటు పడి సులభ సంపాదన మోజులో గ్రామాల్లోని విద్యుత్ మోటార్లు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల రాగి తీగలను దొంగతనాలకు పాల్పడుతూ వాటిని అమ్ముకొని జల్సా చేసిన వ్యక్తులపై కంకిపాడుతో పాటు తొట్లవల్లూరు, పామర్రు, గన్నవరం, వీరవల్లి, హనుమాన్ జంక్షన్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరి వద్ద నుంచి 216 మోటార్లకు చెందిన వైర్లు, 7 ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన రాగి తీగ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రాగి సుమారు 300 కేజీల బరువు ఉందని, ఇది 4,50,000 రూపాయల విలువ చేస్తుందని చెప్పారు. పట్టుబడిన వారిలో ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడ మండలానికి చెందిన కుటప గ్రామానికి పంపి శ్రీను, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పెరిగికి చెందిన ముత్యాల గోపాలకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు గ్రామానికి చెందిన వెన్నెముద్ద దుర్గాప్రసాద్ రెడ్డి ఉన్నారన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వర్రిగూడెంలో జరిగిన టోపీ శ్రీను హత్య కేసులో 9 మంది నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజా మాట్లాడుతూ ప్రధాన నిందితుడు రమణ భార్యతో హతుడైన టోపీ శ్రీనుకు అక్రమ సంబంధం ఉందనే అనుమానమే ఈ హత్యకు కారణంగా తేల్చారు. హంతకులను రుద్రవరం టిడ్కో గృహాల వద్ద అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో ప్రమేయమున్న 9 మందికి గతంలో నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. ఈ 9 మందిని కోర్టులో హాజరుపరచనున్నామని వెల్లడించారు. జనగామ పట్టణంలోని కుర్మవాడ ప్రభుత్వ నిషేధిత గుట్కాను విక్రయించేందుకు నిల్వ చేసిన ఓ కిరాణా షాప్ గోదాంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జనగామ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 4,89,650 రూపాయల విలువ చేసే గుట్కాను, వివిధ రకాల పొగాకు ఉత్పత్తి పదార్థాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టణంలో గుట్కా విక్రయిస్తున్న రాజస్థాన్కు చెందిన మల్లారాం అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా గమనారాం అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఈ నెల 23న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిరీషా అనే మహిళ ఇంట్లో తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి 25 తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు దుండగులు దోచుకెళ్లారు. నిరీషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. మహమ్మద్ నాజర్ అనే దొంగను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దుండగుడు మహమ్మద్ నాజర్కి సహకరించి బాధితురాలు నిరీషా ఇంట్లో దొంగతనం చేయించిన నిరీషా ఫ్రెండ్ శోభరాణిపై సైతం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన సొత్తు విలువ 25 లక్షలు ఉంటుందని తెలిపారు. గతంలోనూ నిందితుడు మహమ్మద్ నాజర్పై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
10th క్లాస్ పేపర్ లీకేజీపై బీఆర్ఎస్వీ ఆందోళనకు దిగింది. అబిడ్స్లోని ఎస్ఎస్సీ బోర్డు ఎదుట బీఆర్ఎస్వీ నిరసన వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి 10th పేపర్ లీకేజీలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిపై గెల్లు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు దిగిన బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ మళ్లీ తిరిగొచ్చింది. జగన్ హయాంలో వెనక్కు వెళ్లిపోయిన లులు గ్రూప్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ వచ్చింది. జనవరిలో చంద్రబాబును కలిశారు లులు చైర్మన్. ఇందులో భాగంగా గతంలో కేటాయించిన 13.43 ఎకరాలు మళ్లీ కేటాయిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. అటు లులు సంస్థ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకున్న అధికారాన్ని ఏపీ ఐఏసీకి అప్పగించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చిన 13.43 ఎకరాల్లో చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్ట్, 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ను నిర్మించనుంది లులు సంస్థ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయడం లేదని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ నాయకులు ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో 3 మంత్రులు కీలక శాఖలో ఉన్న పెండింగ్ బిల్లులు అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ నాయకులు హెచ్చరించారు. ఏఐజీ హాస్పిటల్ నుంచి కొడాలి నాని డిశ్చార్జ్ కానున్నారు. కొడాలి నానికి గుండె కవాటాల్లో క్లాట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అత్యవసరంగా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. స్టంట్స్ వేయటమా లేదంటే బైపాస్ సర్జరీ పైన ఇంకా కొడాలి నాని నిర్ణయం తీసుకోలేదు. ఉగాది తర్వాత పూర్తిస్థాయి చికిత్స చేయించుకోనున్నట్టుగా తెలుస్తోంది. జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ కుట్ర చేసే ప్రయత్నం చేసిందన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. మాకు బలం లేదు, పోటీ చేయడం లేదని పిటిషన్ వేసి కోర్టులో టీడీపీ అవాసుపాలైందన్నారు. తమ సభ్యుల సమిష్టి నిర్ణయంతో జెడ్పీ చైర్మన్ ఎన్నుకున్నామన్నారు. గోపవరంలో మా సభ్యులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇంత తక్కువ టైంలోనే టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అత్తిలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో 14 మంది ఎంపీటీసీలను నిర్బంధించారు. వీరందరినీ మాజీ మంత్రి కారుమూరి నిర్బంధించినట్టుగా సమాచారం. దీంతో కారుమూరి నివాస వద్ద కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు భారీగా మోహరించారు. మరోవైపు మండల పరిషత్ ఆఫీస్ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో అత్తిలి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వాయిదా వేసినట్టుగా ఎన్నికల అధికారి మురళీకృష్ణ ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 34వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మిగతా 6 ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ సమీపంలో విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో రెస్క్యూ బృందాలు అక్కడే తవ్వకాలు చేస్తున్నాయి. టీబీఎం మెషిన్ కట్టింగ్ కొనసాగుతుంది. రెస్క్యూ టీం మట్టి, నీటిని తోడుతున్నాయి. ఇవాళ మరొకరి మృతదేహం లభ్యమయ్యే అవకాశం